सोनू अरबियन मल्टी कुजीन फैमिली रेस्टोरेंट हैदराबादी स्पेशल मंदी। हमारे यहाँ हम अक़साम के जायकेदार डिशेस सूप, चिकन बिरयानी, चिकन मंदी, मटन जूसी मंदी, चिकन स्लेटर, मटन बिरयानी मौजूद हैं। बामुकाम मेन रोड नागर कर्नूल, डिस्ट्रिक्ट महबूब नगर रोड, अपोजिट RDO ऑफिस नागर कर्नूल। मजीद तफसीलात के लिए फ़ोन नंबर 7684088307 पर राब्ता करें। मालिक रेस्टोरेंट मोहम्मद करीम ने इस्तिफादा हासिल करने की अपील की। अस्सलाम वालेकुम नाज़रीन, NHTV में आप सभी का इस्तकबाल है। गुज़िश्ता शब रघुवेंद्र गार्डन कोड़ंगल में प्रजा पालना प्रोग्राम का कामयाब इनेकाद अमल में आया। स्पीकर गणम प्रसाद कुमार ने मुखातिब करते हुए कहा कि रियासत में कांग्रेस हुकूमत तश्कील पाने के बाद तेलंगाना की तारीख ना भूलने वाले तरक्याती कामों को कांग्रेस हुकूमत ने अंजाम दिया है, जिस पर आवाम मसरत का इजहार कर रहे हैं। हुकूमत ने खवातीन के लिए बस फ्री, गैस सिलेंडर्स 500 रुपए, किसानों के कर्जे माफ करते हुए मुल्क में एक तारीख बनाई। मुल्क की किसी भी रियासत में इतने भारी कर्जे किसी हुकूमत ने माफ नहीं किया। ये भी कांग्रेस हुकूमत का एक बड़ा कारनामा है। उन्होंने कहा कि जो काम 10 सालों में नहीं किया गया, कांग्रेस हुकूमत ने अपने इख्तदार के 1 साल में कर दिखाया। इस प्रोग्राम में परगी MLA राम मोहन रेड्डी, तांडूर MLA मनोहर रेड्डी, कोड़ंगल कांग्रेस पार्टी इंचार्ज A तिरुपति रेड्डी, जिला कलेक्टर प्रतिजैन SP नारायण रेड्डी, नायबन नागा लिंगा नायक, उमा शंकर प्रसाद, कला सुजाता, उमा भारती, फाइनेंस कमीशन रमेश लैयारी, चेयरमैन जिला विकाराबाद राजेश रेड्डी, लेबोरेटरी चेयरमैन जिला नारायणपेट वारला विजय कुमार, मार्केट यार्ड चेयरमैन अंबैया गौट, म्युनिसिपल वॉइस चेयरमैन कोड़ंगल उषा रानी, मार्केट यार्ड डायरेक्टर आसिफ खान, साबिक डिप्टी सरपंच कोड़ंगल SM हसन वजूदी, कांग्रेस टाउन प्रेसिडेंट नईम सैयद, अशफाक अहमद खान कांग्रेस कायद काबिल जिक्र हैं। संस्कृत प्रोग्राम भी मुनक्किद हुआ। ప్రజా విజయోత్సవ సంబరాల్లో పాల్గొంటున్న పెద్దలు, గౌరవనీయులు, పరిగి శాసనసభ్యులు డాక్టర్ టి రామ్మోహన్ రెడ్డి గారు, పెద్దలు గౌరవనీయులు తాండూరు శాసనసభ్యులు బి మహవర్ రెడ్డి గారు, గౌరవ కలెక్టర్ గారు ప్రతీక్ జైన్ గారు, గౌరవ SP గారు నారాయణ రెడ్డి గారు, పెద్దలు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి సోదరులు శ్రీ తిరుపతి రెడ్డి గారు, అదేవిధంగా ప్రొఫెసర్ అలెక్య మంజుల గారు, కల్వ సుజాత చైర్పర్సన్ వైశ్య కార్పొరేషన్, ఎం రమేష్ గారు మెంబర్ స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్, రాజేశ్వర్ రెడ్డి గారు గ్రంథాలయ చైర్మన్ వికారాబాద్, విజయ్ కుమార్ గారు లైబ్రరీ చైర్మన్ నారాయణపేట గారు, లింగా నాయక్ అడిషనల్ కలెక్టర్ గారు, శ్రీమతి ఉమా ఆరతి అడిషనల్ కలెక్టర్ గారు, శ్రీమతి ఉమాశంకర్ అడిషనల్ కలెక్టర్ తాండూరు గారు, మరి అదేవిధంగా గద్దర్ గారి పుత్రిక శ్రీమతి వెన్నెల గారు, వేదికపై ఉన్న పెద్దలందరూ, వేదిక ముందున్న చాలామంది పెద్దలు, వారితో పాటు ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రజాప్రతినిధులందరికీ, అధికారులందరికీ, నాయకులందరికీ, ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేసి చూపించింది రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ప్రజాప్రభుత్వం. ఇది రాజకీయ వేదిక కాదు, అధికార కార్యక్రమం అయినా నిజాలు ప్రజలకు తెలియవలసిన అవసరం ఉన్నది. గత ప్రభుత్వ హయాంలో ఒక కుటుంబం అధికారం ధనదాహానికి మన తెలంగాణ ఆగమైపోయింది, అప్పుల పాలైంది, కోసపడ్డది. ప్రజలు మార్పును కోరుకున్నారు, తమ మనసులోని బాధను ఓటు రూపంలో తీర్పునిచ్చారు. ప్రజాప్రభుత్వం వచ్చింది, నమ్ముకున్న ప్రజలకు న్యాయం చేస్తుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని తెలంగాణ ప్రజాప్రభుత్వం
ఇది ప్రజల ప్రభుత్వం. పేదల, రైతుల, మహిళా, దళితుల, గిరిజన, మైనారిటీ, బడుగు బలహీన బాగు కోసం పనిచేస్తున్న మన ప్రభుత్వం. యువకులు, విద్యార్థులు, నిరుద్యోగులు ఆశలు తీరుతున్నది. ఈ ప్రభుత్వ రాష్ట్రంలో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నది. ప్రతి పేద ఇంటికి సంక్షేమ కార్యక్రమాలు అందుతున్నాయి. గత ఏడాది జరిగిన ప్రజాపాలనలో విజయాలను మీకు తెలియజేస్తున్నాను. తెలంగాణ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలోని ప్రజాప్రభుత్వం ఏర్పడి డిసెంబర్ 7, 2020 నాటికి సంవత్సరం పూర్తవుతుంది. ప్రజాప్రభుత్వం ఏర్పడిన తొలి 48 గంటల్లోనే 6 గ్యారెంటీల్లో 2 గ్యారెంటీలు అయిన మహాలక్ష్మి పథకం కింద రాష్ట్రంలో మహిళలు, ట్రాన్స్జెండర్లకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం సౌకర్యం అందించింది. రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా అందించే వైద్య సేవల పరిమితి 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచడం జరిగింది. ప్రభుత్వం ఈ పథకం కింద అందించే చికిత్సలను మొత్తం 1835కి పెంచింది. ఇచ్చిన హామీలను కట్టుబడి 500 రూపాయలకే సిలిండర్ సరఫరా, గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల కరెంటు విద్యుత్ వినియోగిస్తున్న గృహాలకు ఉచిత విద్యుత్ అందిస్తుంది. పేద, బడుగు బలహీన వర్గాల సొంత ఇంటి కల నెరవేర్చేందుకు ప్రతి నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇల్లు నిర్మించడానికి ప్రభుత్వం నిర్ణయించింది. అభయస్థ హామీలను అమలు కోసం ప్రజాపాలన నిర్వహిస్తుంది. ప్రగతి భవన్ను మహాత్మా జ్యోతిరావు ఫులే ప్రజాభవన్గా మార్చి అక్కడ ప్రజావాణి కార్యక్రమాలను ప్రారంభించింది. కవులు, కళాకారులు, సినిమా రంగానికి చెందిన వారికి, ప్రజా కళాకారులకు గద్దర్ పేరిట అవార్డులను ప్రదానం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. స్విట్జర్లాండ్లోని దావోస్ నగరంలో జరిగిన ప్రపంచ ఆర్థిక సదస్సులో తొలిసారిగా మన ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారి పాల్గొన్నారు. సుమారు 40,000 కోట్లు పెట్టుబడికి సంబంధించి ఒప్పందాలు కుదిరాయి. ముఖ్యమంత్రి అమెరికా, దక్షిణ కొరియా జరిపిన పర్యటనలో 36,000 కోట్ల రూపాయలకు సంబంధించి ఒప్పందాలు కుదిరాయి. తెలంగాణ రాష్ట్రం పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీ తరహాలో పరీక్షలు, ఇంటర్వ్యూలు, నియామకాలు ప్రక్రియ పారదర్శకంగా జరిగే విధంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. పద్మ అవార్డులను పొందిన తెలుగు ప్రముఖులను రాష్ట్ర ప్రభుత్వం తరఫున రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు సన్మానించారు. వీరికి 25 లక్షల రూపాయల నగదు బహుమతి, నెలకు 25,000 రూపాయల పెన్షన్ ప్రభుత్వం మంజూరు చేసింది. అధికారం వచ్చిన 11 మాసాల్లోనే 50,000 మందికి దాదాపు నియామక పత్రాలు అందజేసింది. ఉద్యోగాల కోసం గరిష్ట వయోపరిమితిని 44 నుంచి 46 సంవత్సరాలకు పెంచింది. మెగా డిఎస్సిని నిర్వహించి 11,062 ఉపాధ్యాయ ఉద్యోగాలు ఒకే రోజు నియామక పత్రాలు అందజేసిన ఘనత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి దక్కింది. ధనిక పరిశ్రమల అవసరాలకు తగ్గట్టుగా రాష్ట్ర యువతను తీర్చిదిద్దేందుకు 65 ఐటీఐలను ఆధునాతంగా సాంకేతిక కేంద్రాలుగా తీర్చిదిద్దబోతుంది. వికారాబాద్ జిల్లాలో నూతన ఏటీసీ నిర్మాణానికి 4,76 లక్షల రూపాయలతో భూమి పూజ చేసుకున్నాము. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలో యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు శంకుస్థాపన చేశారు. 200 కోట్ల రూపాయలతో భవనాలు నిర్మాణం జరుగుతుంది. స్కిల్ యూనివర్సిటీ కోర్సులను ఈ ఏడాది ప్రారంభించనుంది. మన వికారాబాద్ జిల్లా కేంద్రంలో స్కిల్ యూనివర్సిటీకి అనుబంధంగా ఐటీఐ ఏర్పాటు చేయబోతున్నాము. రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం పథకాన్ని ప్రారంభించి సివిల్స్ మెయిన్స్కు అర్హత పొందిన 135 మందికి ఒక్కొక్కరికి ₹1,00,000 వంతున ఆర్థిక సాయం అందించింది. జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ ప్రభుత్వము అంగరంగ వైభవంగా నిర్వహించింది. రాష్ట్రంలో నిరుద్యోగులకు భరోసా కల్పించేందుకు ప్రభుత్వం రాష్ట్ర జాబ్ క్యాలెండర్ను విడుదల చేసింది. గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం దేశంలోనే ఎక్కడ లేని విధంగా పలు చర్యలు తీసుకుంటుంది. హైదరాబాద్ కృత్రిమ మేధా అంతర్జాతీయ సదస్సును విజయవంతంగా నిర్వహించింది. చిన్న మధ్యతరగతి పరిశ్రమలను ప్రోత్సహించేందుకు నూతన విధానాన్ని రూపొందించింది.
మరి ఈ ఏడాది కాలంలో రాష్ట్ర ప్రభుత్వం మొత్తము 8 మెడికల్ కాలేజీల కేంద్రం నుంచి అనుమతులు పొందింది. ప్రభుత్వ ఆస్తులు, చెరువులు, పార్కులు కబ్జాలకు గురి కాకుండా భవిష్యత్తు తరాలకు మేలు కోసం హైడ్రాను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. హైదరాబాదులోనే మెట్రో 2వ దశకు మంత్రివర్గ పరిపాలన అనుమతులు ఇచ్చింది. సర్వే పనులు ప్రారంభించింది. రాష్ట్రంలో ప్రతి గ్రామ పంచాయతీ నుంచి మండల కేంద్రం నుంచి జిల్లా కేంద్రానికి, జిల్లా కేంద్రాల నుంచి హైదరాబాద్ నగరానికి రోడ్లను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. తెలంగాణ రాష్ట్ర హైకోర్టు నూతన భవనాలకు రాజేంద్ర నగర్లో 100 ఎకరాల భూమిని, ములుగులో గిరిజన విశ్వవిద్యాలయానికి 211 ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించింది. రాష్ట్రంలో వ్యవసాయ రంగంతో పాటు అన్ని వర్గాలకు 24 గంటలు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తుంది. విద్యా సంస్థలకు ఉచిత విద్యుత్తు ఇస్తుంది. ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 6 మాసాల్లోపే రైతన్నలకు ఏకకాలంలో 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేసింది. 22 లక్షల మందికి రైతుల ఖాతాల్లో సుమారు 18,000 కోట్ల రూపాయలు జమ చేసి వారిని రుణముక్తులకు గురి చేసింది. మరి అదేవిధంగా 2 లక్షల పైబడిన వారు ఎవరైతున్నారో వారికి ఇంకా రుణమాఫీ జరగలేదు. వారి కోసము మంత్రివర్గ నిర్ణయం చేస్తుంది. ఈ 2 లక్షల రూపాయలు పైబడిన వాళ్ళు 10,000 ఉన్నా, 20,000 ఉన్నా, 50,000 ఉన్నా వాళ్ళు కట్టుకుంటే మిగిలిన 2 లక్షల రూపాయలు ప్రభుత్వం మాఫీ చేసే దిశగా ప్రయత్నం చేస్తుందని మీ అందరికీ తెలియజేస్తున్నాను. పంట పెట్టుబడుల కోసం తొలి విడత 69 లక్షల మంది రైతులకు 7,500 కోట్లు వారి బ్యాంకు ఖాతాలో జమ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం సన్న రకం వరి ధాన్యానికి క్వింటాలకు 500 బోనస్ అందించడం జరుగుతుంది. రిజర్వాయర్లో చాలా కాలం పేరుకుపోయిన పూడికలను తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అమ్మ ఆదర్శ పాఠశాలల కింద 26,825 పాఠశాలలో మౌలిక సదుపాయాల కల్పనకు 11,135 కోట్ల రూపాయలు ప్రభుత్వం కేటాయించింది. పాఠశాల నిర్వహణ బాధ్యతలను మహిళా సంఘాలకు అప్పగించింది. సచివాలయ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహానికి ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు భూమి పూజ చేశారు. మూసీ నదిని శుద్ధి చేసి పునర్జీవన కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ మూసీ నది విషయంలో నేను కూడా మొన్ననే కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ మొత్తం ప్రపంచవ్యాప్తంగా స్పీకర్లు ఎంతమంది ఉన్నారో అంతమందిని పిలిచి సిడ్నీ నగరం ఆస్ట్రేలియాలో ఒక సదస్సు ఏర్పాటు చేస్తే అక్కడి నుంచి ఈ మూసీ నది విషయం లోపల ప్రభుత్వం పంపించిన కమిటీతో పాటు ముఖ్యమంత్రి గారు కూడా దాన్ని సందర్శించడం జరిగింది. నేను కూడా సియోలో పోయి ఆ నది హెన్రీ నది అనే దాన్ని చూసి రావడం జరిగింది. నేను కూడా పొద్దుగాల పోయి చూసిన, మళ్ళీ రాత్రికి పోయి చూసిన ఏమున్నదని చెప్పేసి బ్రహ్మాండంగా దాన్ని అక్కడున్న ప్రభుత్వం తీర్చిదిద్దడంతో పాటు అక్కడున్న ప్రజలకు, నగరంలో ఉన్న ప్రజలకు చాలా పెద్ద ఎత్తున ఆహ్లాదానికి ఆ నది చాలా పెద్ద ఎత్తున అవసరపడుతున్నది. ఆ నది కింద దగ్గర 50,000 ఇళ్ళు ఆ రోజు ఉన్న ప్రభుత్వం తీసేయడం జరిగింది. వాళ్ళకు వసతి కూడా కల్పించడం జరిగింది. అదేవిధంగా ఇక్కడున్న రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అదే విధంగా చేయాలనే ఆలోచనతో ఈ మూసీ నదిని అంత మంచిగా శుద్ధి చేసి పునర్జీవనం కల్పించాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. రాష్ట్రంలో యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషనల్ అండ్ స్పోర్ట్స్ అథారిటీ యూనివర్సిటీని ఏర్పాటు చేసింది. హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్తో పాటు 4th సిటీని నిర్మించాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. రాష్ట్రంలో వివిధ వర్గాల ప్రయోజనార్థం కులగణన సర్వే నిర్వహిస్తుంది. దేశంలోనే కులగణన ఏ రాష్ట్రం నిర్వహించిన విధంగా తెలంగాణ రాష్ట్రము రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ కులగణన జరుగుతున్నది. బీసీ, ఎస్సీ, ఎస్టీ హాస్టళ్లలో విద్యార్థులకు డైట్ ఛార్జీలు 40%, కాస్మెటిక్ ఛార్జీలను 200% పెంచింది. ఒక్క ఏడాదిలోనే ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసి
అయ్యాయంటే రాష్ట్ర ప్రజలపై ఈ ప్రజాప్రభుత్వంకున్న చిత్తశుద్ధి మనం గమనించాలి. ఏడాది పాలనలో తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తును అడుగడుగులు పడ్డాయి. ఈ అడుగులు పరుగుగా మారి మన తెలంగాణ రాష్ట్రం బంగారు తెలంగాణ అవుతుంది. మనం మంచి కోసం, మన బిడ్డల భవిష్యత్తు కోసం మన మహానిశలు కృషి చేస్తున్న ఈ ప్రజాప్రభుత్వాన్ని మనం అందరము అండగా నిలవాలని చెప్పేసి మీ అందరినీ కోరుకుంటూ, మరి అదేవిధంగా ప్రభుత్వం ఎందుకు లేట్ అవుతున్నదనే ఆ మాట మాత్రం ఆలోచన చేయాలి. ఇంతకుముందు మాట్లాడిన వక్తలు రామ్మోహన్ రెడ్డి గారు కానీ మనోహర్ రెడ్డి గారు కానీ చాలా క్లుప్తంగా వివరించారు. గత ప్రభుత్వం ఏదైతున్నదో 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేయడంతో ఏవైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో మీ ప్రభుత్వాన్ని మన ప్రభుత్వాన్ని మనం తెచ్చుకున్నామో ఆ ప్రభుత్వం ఎందుకు చేయలేకపోతున్నదనే విషయాన్ని మనం అందరం గమనించాలి. ఈ 7 లక్షల అప్పు ఏదైతున్నదో దానికి నెలకు 7,000 కోట్ల రూపాయలు మితి కట్టవలసి వస్తున్నది. ఈ ఏడాది లోపల 58,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొని వచ్చి మితి కట్టే పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఇవాళ ఆ దుస్థితి కలిగించింది పాత ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం అని మనం తెలుసుకోవాలి. ఎందుకంటే చాలా మట్టుకు ఈ సంక్షేమ కార్యక్రమాలన్నీ ఇస్తూ కొన్ని ఇంకా ఇవ్వవలసిన అవసరం ఉన్నది. ప్రజల లోపల ఇంకా ఎప్పుడు ఇస్తారు అనే ఆలోచన ఉన్నట్టు సర్వే లోపల తెలుస్తున్నది. మహిళలకు 2,500 రూపాయలు కానీ, మరి అదేవిధంగా ఈ మన ఎకరానికి 15,000 రూపాయలు ఏడాదికి రైతు భరోసా వేయడం కానీ ఇట్లాంటివి చాలా మట్టుకు మనం ఎదురు చూస్తున్నాం. అట్లనే ఇండ్ల విషయాన్ని కూడా చాలా ఎదురు చూస్తున్నాం. అవన్నీ తప్పకుండా గౌరవ రేవంత్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి మీద మీరు భరోసా పెట్టుండి తప్పకుండా మీ భరోసాను ఒప్పు కాకుండా ప్రతి అంశాన్ని ప్రతి హామీని అమలు చేసే విధంగా తప్పకుండా చేస్తాడనే ధైర్యము వాడికి ఉన్నది. భగవంతుడు ఆ ధైర్యాన్ని కలిగించాలని చెప్పేసి మేము అందరము వారికి మనస్ఫూర్తిగా ఆరోగ్యాలు ఉండాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. అది తెలంగాణ రాష్ట్ర हमारे चैनल को लाइक कीजिए, शेयर कीजिए और सब्सक्राइब करना ना भूलें।